హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఎలక్షన్ డబ్బులు వచ్చాయండి. మాకు వచ్చిన ఎలక్షన్ డబ్బులతో ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసామండి. ఎందుకైనా మంచిదని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం. మెకానికేనండి మా వాడు. ఇంతలో మా వాడు బండికి ఛార్జింగ్ కాయలు పోయిందండి. లేటెస్ట్ బండి యమహా R15 V4M అండి. ఛార్జింగ్ కాయలు అంటే 2 డేస్కి ఒకసారి బ్యాటరీ డ్రైన్ అయిపోతుందండి. బయట ఎక్కడా దొరకలేదండి. షోరూమ్ నుంచి తెప్పించాం. కాస్ట్ వచ్చి 990 రూపీస్ అండి. నా బండి కూడా తీసుకొచ్చేసానండి చెక్ చేయడానికి, ఎందుకని మంచిదని. నేను చైన్ క్లీనింగ్ చేయించానండి, ఇంజిన్ ఆయిల్ మార్పించాను. నేను మోడ్చిల్ కంపెనీ వాడతానండి. మా ఫ్రెండ్ ఏ బండి అయినా చేస్తాడండి, ఆడికి ఆ సత్తా ఉందండి. ఎవరీ 500 కిలోమీటర్కి ఒకసారి చైన్ క్లీనింగ్ చేయించాలండి, అప్పుడే ఓపెన్ చేయలేదు బాగుంటుందండి. మా వాడు కంగారాక ఆడబండి ఆడే చేసుకుంటున్నాడండి. ఇదేనండి మోడ్చిల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్. నాకు 1.5 లీటర్ పట్టిందండి. నేను ఇంతకుముందు కూడా వాడాను. పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి. నాకు కాస్ట్ వచ్చి 700 రూపీస్ పడింది. నా బండి అయితే సెట్ అయిపోయిందండి. కండిషన్ పర్లేదు, బాగానే ఉందండి. ఇప్పుడు మామిడి బండి కూడా దగ్గరికి వెళ్ళానండి. మామిడి బండి కూడా సెట్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసిందండి. చెకింగ్లో పెట్టారు. మాకు మొత్తం ఖర్చు 3000 అయిందండి. ఎలక్షన్ డబ్బులు ఇలా వచ్చినాయండి, అలా వెళ్ళిపోయినాయండి. విహారయాత్ర ఫుల్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట బటన్ ఉంటుంది, గట్టిగా లాగి కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.